హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నటువంటి గిత్తల షెడ్ వచ్చేసి ఏఎస్ఆర్ బుల్స్ అనంతనేని శ్రీకావ్య శ్రీమధు గారు యనమల కుదురు వారి షెడ్ వీడియో అండి. పెనమలూరు మండలం. ఇక్కడ నుంచి మంచి గిత్తల షెడ్ వీడియో అండి. ఇక్కడ ఉన్నటువంటి గిత్తలు విరాట్ కోహ్లీ, ధోని అనేటువంటి మంచి గిత్తల షెడ్ వీడియో అండి. 6 పళ్ళ గిత్తలు ఉన్న 4 గిత్తలు. ఇక్కడ మొట్టమొదటిగా గోవుల నుంచి స్టార్ట్ చేస్తున్నాం వీడియో. ఎందుకంటే ఆవులు అంటే నాకు ఎంతో ఇష్టము. ఒక గోమాతని ముందు షెడ్లో చూసామంటే అది ఎంతో ఆనందకరంగా ఉంటుంది. ఎందుకంటే సకల దేవతలు కొలువై ఉంటారు ఒక ఆవులు అంటారు కదా, అలా పొంగనూరు ఆవులు ఉండడం ఒక షెడ్లో చాలా విశేషకరం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ 6 పళ్ళ గిత్తలు ఎక్కడికి పోయినా మంచి బహుమతులు సాధిస్తున్నటువంటి గిత్తలండి. మొన్న జరిగిన రెంటచింతల పందెంలో కూడా సెకండ్ బహుమతిని గెలుచుకున్నటువంటి గిత్తలు ఇక్కడి నుంచే వెళ్ళాయి. ఈ షెడ్లోనే ఉన్నాయి. గిత్తల పేర్లు కూడా మంచి పేర్లు పెట్టారు అన్నగారు. విరాట్ కోహ్లీ అండ్ ధోని, ఇలాగా పేర్లను మంచి నేమ్స్ ఇచ్చేసినప్పుడు గిత్తలకు చాలా ఆనందకరంగా ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్క గిత్తకు పేరు పెట్టుకొని పిలుచుకున్న ప్రతి ఒక్క రైతుకు, అలాగే రైతులకు చాలా ధన్యవాదాలు. అన్నగారికి కూడా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ఇంత మంచి షెడ్ని పోషిస్తున్నందుకు, ఇంత బాగా గిత్తల్ని చూస్తున్నందుకు మనం కూడా ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి అన్నగారు అందరూ గిత్తలను పోషించడం వల్లనే కదా ఇంతవరకు మన గోవులను వధిస్తున్న వారందరూ చాలా అరికట్టగలిగారు. ఇలాంటి షెడ్డు వీడియో చూసినప్పుడల్లా నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే ఇలా చూడండి, చిన్న గోవులు, ఇలాంటి గోవులు ఇంట్లో ఉంటే ఎంతో ఆనందకరంగా ఉంటుంది. ఈ పొంగనూరు జాతికి సంబంధించిన ఆవు దూడ, ఈ ఆవు దూడ చూడండి ఎంత ఇదిగా ఉందో ఈ అబ్బాయితో. అక్కడ ఉన్నటువంటి ఆ పొంగనూరు ఆవులు కానీ, మన ఒంగోలు జాతి ఆవులు కానీ, వీటన్నిటిని చూస్తున్నప్పుడు ఎంతో ముద్దుగా ఉంటాయి. మనం ఎంత ప్రేమ చూపిస్తే అంత ప్రేమ చూపిస్తాయి. ఇందులో మీకు చిన్న స్టోరీ చెప్తా. ఒక యజమాని మన ఆవు మీద చెయ్యేసి ఆవు మీద నెమిరితే కనుక మన ఒంట్లో ఏ రోగం ఉంది అనేది కూడా ఆవు పసిగడుతుందంట. ఆవు పసిగట్టి ఆవును బయటికి వదిలినప్పుడు మనకు రోగాన్ని పసిగట్టిన ఆవు అవి ఏ రోగం అయితే తగ్గాలని చేస్తుందో ఆ ఆకులు తిని మనకు కావాల్సిన పాలను ఇస్తుందంట గోమాత. అందువలన గోవును ఎంతో ఉపదిస్తారు. ఆ ఆవు పాలు తాగినప్పుడు మనకు ఆ రోగం అనేది పోతుందంట. ఇది ఎప్పుడైనా విన్నారా ఫ్రెండ్స్? ఈ స్టోరీ విన్న వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కనుక కామెంట్ చేయండి. ఏఎస్ఆర్ బుల్స్ అనంతనేని శ్రీకావ్య శ్రీమధు గారు యనమల కుదురు, పెనమలూరు మండలం అండి. ఈ గిత్తల షెడ్ వీడియో వచ్చేసి మీకు ఈ వీడియో ఏ ఊరు నుంచి చూస్తున్నారు, ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది కంపల్సరీ కామెంట్ చేయండి. ఎందుకంటే మీరు చేసే కామెంట్ని నాకు చాలా ఇంకా ఉత్సాహకరంగా ఉంటుంది. ఇంకా మంచి మంచి వీడియోస్ తీసేదానికి మాకు కూడా ఉత్సాహం ఉంటుంది. మీరు ఏ ఊరిని చూస్తున్నారో ప్రతి ఒక్కరు చూడండి. ఇక్కడ ఉన్నటువంటి 6 పళ్ళ గిత్తల షెడ్ వీడియో అండి. ఏఎస్ఆర్ బుల్స్ అనంతనేని శ్రీకావ్య శ్రీమధు గారు యనమల కుదురు, పెనమలూరు మండలం అండి. ఇక్కడ మంచి ర్యాంపు కూడా చూడండి. అన్నగారు ఎంత బాగా ర్యాంప్ వేశారు. ఎద్దులు కష్టపడకుండా ఎక్కేదానికి ఎక్కడంటే అక్కడ ఎక్కకుండా లారీ కరెక్ట్గా ర్యాంపు కానిస్తే చక్కగా పోయి ఎక్కేస్తాయి. అలా బాగా సూపర్గా ఉంది ర్యాంపు కూడా. లారీ చాలా అందంగా కొత్త లారీ ఉన్నట్టుంది. ఇలా చూడండి, పొంగనూరు ఆవులు ఎంత బాగున్నాయో. ఈ ఆవు దూడ కోట్లకి ఇదే అనుకుంటా వచ్చేది. ఈ కోడిదూడ కోట్లకి ఎద్దలమ్మడి వెనకమ్మడి వస్తూ ఉంటుంది ఎక్కడికి పోయినా కోట్లోకి. ఇలా చూసినప్పుడు ఆవులను చూస్తున్నప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. మీరు ఏ ఊరు నుంచి చూస్తున్నారు, ఏం కథ అనేది ఆవు స్టోరీ చెప్పాను కదా, ఆ స్టోరీ ఎంతమంది విన్నారో ఒకసారి నాకైతే కామెంట్ చేయండి. ఈ కోడిదూడ పొంగనూరు జాతికి సంబంధించిన కోడిదూడ ఉన్నట్టుంది. ఇది బాగా చాలా అందంగా ఉంది. కోట్లకి కూడా దాన్ని వదిలేసి వస్తూ ఉంటే చూసేదానికి కూడా చాలా అందంగా ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ అందరి సపోర్టు ముందు మన ఛానల్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఏఎస్ఆర్ బుల్స్ అనంతనేని శ్రీకావ్య శ్రీమధు గారు యనమల కుదురు, పెనమలూరు మండలం, కృష్ణా జిల్లా వారి షెడ్ వీడియో అండి. ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్క రైతు సోదరులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలన్నా. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.